టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు సరికొత్త చిక్కు వచ్చి పడింది. కర్నూలు రాజకీయాలు ఆయనకు తలనొప్పిగా మారాయి. సీనియర్ లీడర్ శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడడానికి యువ మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహార శైలే కారణమని ఆయన బలంగా నమ్ముతున్నారు. అయినా సరే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారాయన. దీనికి కారణం అఖిలప్రియకు తన కోడలు బ్రాహ్మణితో ఉన్న ఫ్రెండ్షిప్పేనని తెలుస్తోంది. అఖిల బ్రాహ్మణి మధ్య స్నేహం ఈనాటిది కాదు. ఇప్పుడంటే ఎవరికి వారు తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ గతంలో ఇద్దరూ రోజు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఒకే ఊర్లో ఉంటే తప్పకుండా కలుసుకునేవారు. ఈ పరిచయంతో లోకేష్ కు కూడా అఖిలప్రియ ఫ్రెండ్ అయిపోయింది. హైదరాబాద్ లో బ్రాహ్మణి అఖిలప్రియ కలిసి సినిమాలు, రెస్టారెంట్లలో పార్టీలకు వెళ్లేవారట. క్రికెట్ మ్యాచ్లు కూడా కలిసి చూసేవారట. ఏదైనా షాపింగ్ కు వెళ్లడానికి కూడా అఖిలప్రియ బ్రాహ్మణి సలహాలు, సూచనలు తీసుకోవడమే కాదు, వీలైతే ఇద్దరూ కలిసి వెళ్లేవారట. మారిన పరిణామాలతో అఖిలప్రియ మంత్రి కావడంతో కర్నూలు జిల్లాలో ఆమె మాటే శాసనంగా మారిపోయింది. సీనియర్లు, జూనియర్లు అని చూడకుండా అందరినీ ఒకే ఘాటున కాటేస్తోంది. ఇటీవల శిల్పా మోహన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతున్నా కూడా అఖిలప్రియ తన మాట నెగ్గించుకుంది. అంటే లోకేష్ బ్రాహ్మణి సపోర్ట్ ఉండబట్టే అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో చంద్రబాబు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోగా అఖిలప్రియ పోకడలపై అనేక ఫిర్యాదులు అందాయి. అయితే కొడుకు, కోడలు సపోర్ట్ ఉండడంతో చంద్రబాబు అటు శిల్పా మోహన్ రెడ్డి వెళ్తున్నా అఖిలప్రియపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. నీ దూకుడు కొంత తగ్గించమ్మా అని చెప్పినా ఆమె పట్టించుకునే పరిస్థితిలో లేదట. ఏ విషయమైనా బ్రాహ్మణి లోకేష్ల దృష్టికి తీసుకెళ్తూ డీల్ సెట్ చేసుకుంటుందట. బ్రాహ్మణి అఖిల మధ్య ఫ్రెండ్షిప్ వల్లే ఈ యంగ్ లేడీ ఎమ్మెల్యే రెచ్చిపోతుందని, తర్వాత ఏం చేసినా ఆమెను అడిగేవాళ్లే లేరని కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ఏది ఏమైనా కొడుకు, కోడల మధ్యలో అఖిలప్రియతో చంద్రబాబు నలిగిపోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.